బాస్ లైవ్ లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి జస్ట్ 15 నిమిషాలు మాత్రమే. దీంతో వాళ్ళ అమ్మగారు త్వరగా వెళ్లిపోవడంతో చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చిన తర్వాత తనుజ ఏం చేసింది అంటే పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని తర్వాత బాగున్నారా అమ్మ అంటే చాలా బాగున్నానమ్మా అంటూ ఆవిడ కూడా చెప్పడం. ఆ తర్వాత తనుజ ఏది ఏమైనప్పటికీ నీ గేమ్ చాలా బాగుంది అమ్మా, ముఖ్యంగా మా వాడిని చాలా మంచిగా చూసుకున్నావు. ఎందుకు అంటే వాడు తప్పుడు దారిలో వెళ్తుంటే నువ్వు తిట్టి మరీ కరెక్షన్ చేసి మంచి దారిలో పెట్టావు. వాడు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి వచ్చేయాలి, కానీ ఇన్ని రోజులు ఉన్నాడు అంటే అది కేవలం నీ వల్లే. ఏది ఏమైనప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే అయ్యో పర్లేదు ఆంటీ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనుజ అంటే మీ ఓడితో కాకుండా హౌస్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే నువ్వేనమ్మా. ఎందుకు అంటే నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు. అలాగే నేను సీరియల్ చూసేటప్పుడు ముద్దమందారంలో నువ్వు చాలా అందంగా ఉండేదానివి, కానీ ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. కానీ నేను నిన్ను కలుస్తానని అస్సలు అనుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయారు. అంతేకాకుండా మా అబ్బాయి మొన్న తన స్టోరీ చెప్పుకొని ఫీల్ అయ్యాడు కదా, సో మాకు కూడా పంపించాలని లేదు పవన్ కళ్యాణ్ని ఆర్మీకి, కానీ దేశం కోసం మనం ఇది చెయ్యాలి కాబట్టి మనుషులుగా బతుకున్నాము అంటే సో అందుకని నేను మా అబ్బాయిని మా దగ్గర ఉంచకుండా దేశం కోసం పంపించాను, కానీ దేవుడు మళ్ళీ తిరిగి నా బిడ్డని నా దగ్గరికే పంపించేశాడు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ఈ కిందలో భాగంగానే తనుజ వెంటనే పరుగున తన బెడ్రూమ్లోకి వెళ్ళి వెంటనే ఒక శారీని పట్టుకొని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది. దీంతో ఎందుకు నాన్న అంటే నాకు ఇక్కడున్న వాళ్ళందరిలోని పోల్చుకుంటే మీ అబ్బాయి చాలా బాగా సపోర్ట్ చేశాడంటే, సో అందుకే ఇది నా కానుకగా మీ దగ్గర ఉంచుకోండి అంటూ తనుజ దగ్గర ఉన్న శారీని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది. మరి ఏది ఏమైనప్పటికీ తనుజ మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి శారీ ఇచ్చిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరి మొత్తానికి తనుజ సూపర్ అనే చెప్పాలి. కొంతమంది కర్ణాటక వాళ్ళు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి మన తెలుగులో అంతమంది అమ్మాయిలు ఉన్నా సరే ఎవరు కూడా తనుజలాగా ఆలోచించి ఎవరికి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర ఇచ్చి పంపించాలని అనుకోలేదే. మరి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తనుజ బొట్టు పెట్టి చీర ఇచ్చిన దానిపై మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.